హలో అండి. చూస్తున్నారు కదా, కుతుబ్ షాహీ వంశీయుల యొక్క సమాధులు ఇవి. హైదరాబాద్లోని గోల్కొండ కోట సమీపంలో ఉన్నాయన్నమాట ఈ సమాధులు. కుతుబ్ షా వంశానికి చెందిన రాజులు, వారి రాణులు, పిల్లలు మరియు రాజకుటుంబీయుల సమాధులుగా ఉన్నాయన్నమాట. ఈ సమాధులు ఒక పెద్ద సమాధి సముదాయంగా ఉన్నాయి. ఇందులో 30 సమాధులు మరియు మసీదులు, మార్చరీ బాతులు ఉన్నాయన్నమాట. కుతుబ్ షా వంశం గురించి చెప్పాలంటే, కుతుబ్ షా వంశం దక్షిణ భారతదేశంలోని గోల్కొండను పాలించిన ఒక రాజవంశం అన్నమాట. ఈ వంశం 1518 నుంచి 1687 వరకు గోల్కొండను పాలించింది. కుతుబ్ షా వంశం తుర్కమెనిస్తాన్, ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమెన్ తెగకు చెందిన షియా ముస్లింలు అన్నమాట వీళ్ళు. ఈ సమాధులు గోల్కొండ కోటలోని ఒక పెద్ద సముదాయంలో ఉన్నాయి. ఇవి చతురస్రాకార స్థావరంపై నిర్మించిన గోపురం లాంటి నిర్మాణాలు అన్నమాట. ఇవి ప్రతి సమాధి చతురస్రాకారంలో ఉంటుంది మరియు టెర్రస్ నుండి 9 నుండి 15 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. ఈ సమాధులకు అలంకరణలు, గదులు మరియు తోరణాలతో కూడిన గోడలు ఉంటాయి. సమాధి సముదాయంలో సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా సమాధి కూడా ఉంది. అబ్దుల్లా కుతుబ్ షా సమాధి కూడా ఈ సముదాయంలోనే ఉన్నాయన్నమాట. కుతుబ్ షా వంశం పర్షియన్ సంస్కృతికి పోషకులు అన్నమాట. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించే వరకు పాలించింది. కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యంలో ఒక ప్రముఖ భాగమైనందున వాళ్ళ మాతృభాష కాకపోయినా గోల్కొండ పాలకులు తెలుగు భాషను అభ్యసించారు. గోల్కొండ ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యానికి రాజధానులుగా ఉండేవి. ఆయా నగరాలను కుతుబ్ షాహీ సుల్తాన్లే అభివృద్ధి చేశారు. ఈ వంశము తెలుగువారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించే వరకు 175 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాద్ రాజ్యం న్యూఢిల్లీ సైనిక జోక్యం అంటే పోలీసు చర్యతో భారతదేశంలో విలీనం అయ్యే వరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది. పెద్ద రాజులైన ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా వారి యొక్క సమాధులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతాన్ని అంటే గోల్కొండకు సమీపంలో 1.5 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట, గోల్కొండ పోర్టుకి దగ్గరలో. అయితే ఈ సమాధులు ఒక గార్డెన్గా చాలా చక్కగా, చాలా ఆహ్లాదకరంగా చాలా తయారు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ టికెట్ కూడా ఉంది, వెళ్ళి చూడవచ్చు. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చాలా తక్కువ ధరతో టికెట్ కూడా తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు. చూడవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం ఇది. అంతేకాకుండా చూడటానికి, ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రదేశాలన్నీ కూడా, ఈ సమాధులు, ఈ యొక్క ఆర్ట్, వారి యొక్క కల్చరు, ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ యొక్క సమాధుల మీదే వాళ్ళ యొక్క స్టైల్ అనేది అర్థమవుతుంది. ఈ గార్డెన్ చాలా అందమైన గార్డెన్ అన్నమాట. పూల చెట్లు, అలాగే పెద్ద పెద్ద చెట్లు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. చాలా అందంగా తీర్చిదిద్దారనమాట. ఏదైనా సమాధులు శిథిల వ్యవస్థలో ఉన్న సమాధులు బాగు చేయడం, అంతా మళ్ళీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడం లాంటివి జరుగుతూనే ఉంటున్నాయి ఇక్కడ. చాలా అందంగా ఉంది, వెళ్ళి చూడొచ్చండి. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూస్తే మీకు ఆహ్లాదకరమైన వాతావరణం అంతా మీకే తెలుస్తుంది. చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.